మిత్రులందరికీ నమస్కారం. జూన్ 1వ తేదీన కొత్త పెన్షన్లను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం అనేది జరిగింది. ఏ కేటగిరీ వారికి కొత్త పెన్షన్లను జూన్ 1వ తేదీన ఇస్తారు, ఎంతమందికి ఈ కొత్త పెన్షన్లను శాంక్షన్ చేయడం అనేది జరుగుతుంది, ఎన్ని వేల రూపాయలను నెలవారీగా వీరికి అందించడం అనేది జరుగుతుంది అన్న పూర్తి సమాచారాన్ని ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించి కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి కానివ్వండి, ప్రభుత్వం నుంచి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఆ సమాచారాన్ని ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీ మొబైల్లో రావాలి అంటే, మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే, ఏపీ ప్రభుత్వము 2025 మార్చి 1 నుంచి దరఖాస్తు చేసుకున్నటువంటి 965 మందికి జూన్ 1వ తేదీన కొత్త పెన్షన్లను మంజూరు చేయాలి అని చెప్పేసి నిర్ణయించడం అనేది జరిగింది. ఎవరికి ఈ కొత్త పెన్షన్లను మంజూరు చేస్తారు అంటే, ఇక్కడ కిడ్నీ సమస్యతోటి బాధపడే వారికి మరియు కాలేయ సమస్యతో బాధపడే వారికి, బోధకాళ్ళు ఉన్నటువంటి వారికి, ఇక్కడ బోధకాళ్ళు అంటే రెండు కాళ్లకు బోధకాళ్ళు ఉండాలి, వీరికే పెన్షన్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. బోధకాళ్ళు ఉన్నటువంటి వారికి, కుష్టు వ్యాధిగ్రస్తులకు మరియు గుండె జబ్బులు కలిగినటువంటి వారికి, ఈ కేటగిరీ వారికి 965 మందికి జూన్ 1వ తేదీన నెలకు 10,000 రూపాయల చొప్పున కొత్త పెన్షన్లను మంజూరు చేయడం అనేది జరుగుతుంది అని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించడం అనేది జరిగింది. ఇలాంటి వారికి అంటే కిడ్నీ బాధితులకు, కాలేయ బాధితులకు, బోధకాలు బాధితులకు, కుష్టి వ్యాధిగ్రస్తులకు, గుండె జబ్బులు ఉన్నటువంటి వారికి దరఖాస్తు చేసుకున్న తర్వాత ఆ దరఖాస్తులను వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ధృవీకరించిన వెంటనే ఏ నెలకు ఆ నెల కొత్త పెన్షన్లను మంజూరు చేయాలి అని, వారికి 10,000 రూపాయల చొప్పున పెన్షన్లను అందించాలి అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించడం అనేది జరిగింది. ఇది గొప్ప శుభవార్త అని చెప్పొచ్చు. మరొక ముఖ్య విషయం ఏమిటి అంటే, ఇక్కడ తలసేమియా వ్యాధిగ్రస్తులకు, సికిల్ సెల్ ఎనిమియా వ్యాధిగ్రస్తులకు, హిమోఫీలియా వ్యాధిగ్రస్తులకు మరియు పక్షవాతంతో మంచానికే పరిమితమైనటువంటి వారికి, వీల్ చైర్కే పరిమితమైనటువంటి వారికి, వీరిని కేంద్ర ప్రభుత్వము దివ్యాంగుల కేటగిరీలో ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ 2016 ప్రకారము చేర్చడం అనేది జరిగింది. ఈ కేటగిరీ వాళ్ళు, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కేటగిరీ వాళ్ళు 2025 మార్చి నుంచి 1217 మంది అప్లై చేసుకున్నారు. వీరందరికీ కూడా సదరం సర్టిఫికేట్లు జారీ చేసిన తరువాత వెంటనే మరుసటి నెలలోనే వీరికి కొత్త పెన్షన్లను ఇవ్వడం జరుగుతుందని కూడా ప్రభుత్వం స్పష్టంగా పేర్కోవడం అనేది జరిగింది. ఇక్కడ తలసేమియా వ్యాధిగ్రస్తులకు, సికిల్ సెల్ ఎనిమియా వ్యాధిగ్రస్తులకు, హిమోఫీలియా ఉన్నటువంటి వారికి నెలకు 10,000 రూపాయల చొప్పున పెన్షన్లు అందించడం అనేది జరుగుతుంది. పక్షవాతంతో మంచానికే పరిమితమైనటువంటి వారికి, వీల్ చైర్కే పరిమితమైనటువంటి వారికి మరియు తీవ్రమైనటువంటి కండరాల వ్యాధి కలిగినటువంటి వారికి నెలకు 15,000 రూపాయల పెన్షన్ను ప్రభుత్వం అందజేయాలని నిర్ణయించడం అనేది జరిగింది. ఇప్పటికే ఈ వ్యాధిగ్రస్తులకు నెలకు 15,000 రూపాయల చొప్పున పెన్షన్లు అందిస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ జూన్ 1వ తారీఖున 965 మందికి కొత్త పెన్షన్లను 10,000 రూపాయల చొప్పున అందజేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ దివ్యాంగుల కేటగిరీలో 1217 మందికి ఇక్కడ సదరం సర్టిఫికేట్లు జారీ చేసినటువంటి మరుసటి నెలలోనే కొంతమందికి 10,000 రూపాయల చొప్పున, మరికొంతమందికి 15,000 రూపాయల చొప్పున నెలవారీగా పెన్షన్లను అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ధన్యవాదాలు.